పక్కా ప్రణాళికతోనే అన్నమయ్య జిల్లాను విచ్ఛిన్నం చేశారన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గడికోట శ్రీకాంత్ రెడ్డి. ప్రజల అభిప్రాయాలు పట్టించుకోకుండా నిర్దాక్షిణ్యంగా ప్రజల గొంతు కోసారని మండిపడ్డారు. రైతులను, వ్యాపారులను అన్ని విధాలుగా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ కుట్రలను ఎండగడతామన్నారు. రాయచోటిని జిల్లా చేసేంత వరకు పోరాడుతూనే ఉంటామన్నారు గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఈ ప్రాంత ప్రజలు ఎంత ఆందోళన చెందినా, ఎంత తమ ఆవేదన వెలిబుచ్చుకున్నా ప్రభుత్వం దొంగచాటుగా కనీసం నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒక రోజులో నిర్ణయం తీసుకొని నిర్దాక్షిణంగా లక్షలాది మంది గొంతు కోసారు. నిర్దాక్షిణంగా మనిషిని ఎలా అయితే దారుణంగా కొంతమంది కుట్రదారులు నరికే పడతారు, అంతకన్నా దారుణంగా రాయచోటి ప్రాంతాన్ని విచ్ఛిన్నం చేశారు. ఎక్కడ త్వరగా మళ్ళీ ఈ ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందనో, లేకపోతే ఈ ప్రజల నుంచి లీగల్ పాయింట్స్ వస్తాయో అనే ఆస్పెక్ట్లో భయపడి పక్కా ప్రణాళికతో మోసపూరితంగా నిర్ణయం తీసుకున్నారు.